కాదు పొద్దు ఊకంగానే మంచిగా గద్దె మీద కూర్చొని ముచ్చట్లు పెడితేనే ఉంటాం. అంతగానం దేని గురించి ముచ్చట్లు పెడతారు? వ్యవసాయం గురించి. వ్యవసాయం అసలు వ్యవసాయం అనేది ఎట్లా చేస్తారు? వ్యవసాయం అంటే తొలకరి పుడుతుందమ్మా, తొలకరి వర్షం పడుతుంది. నీకు మరి ఏ హీరోయిన్ అంటే ఇష్టం చెప్తావా? రోజా అని చెప్పరు, అది ఏమైతుంది? రోజా అని చెప్పరు, అది ఏమైతుంది? కానీ నీ బుగ్గలైతే మెరుతాను ముద్దుగా నువ్వు చూడాను. మరి ముసలి కాకుండా ఏమన్నా కథలు పడ్డావా? కథలు పడకుండా ఉంటావా? కథలు పడకుండా ఉంటావా? అదే మా తాత బుగ్గలు ఎరిపెక్కి చూసినావా? గుట్ల పంట పోయేది, ఉద్యానం ఉండకపోయేది కదా. ఆ గుట్ల పంట ఏం చేసేదో ఏం కథ ముసలోడు, గుట్ల పంట ఏం చేసేదో ఏం కథ ముసలోడు. వచ్చేడు మంది వచ్చేది అసలుడే గాని మహానుభావుడు. ఏం కట్టేదా? ఏం కట్టేదా? కాదు వాళ్ళు ఇల్లు అంటారు. వాళ్ళు ఎవరో చెప్పమంటే పేరు చెప్తా. చెప్తే ఇప్పుడు దానే తాతారు, చెప్తే ఇప్పుడు దానే తాతారు. ఇక నువ్వు చూస్తే మాత్రం మంచిగా ఉన్నవే తాత. ఒక మంచి పిల్లని చూస్తా. రామకృష్ణ వదిలిపెట్టు, ఇప్పుడు వదిలిపెట్టు. మంచి పిల్లని చూస్తా చేసుకుంటావా? ఇప్పుడా ఇప్పుడా చేసుకుంటావా? చేసుకుంటది చేసుకుంటది. ఇప్పుడు మధ్యలో మధ్యలో అకాల వర్షాలు పడతాయి, రాళ్ల వానలు పడతాయి, పంట నష్టం జరుగుతుంది కదా. మరి సర్కారు నుంచి ఏమైనా సాయం అందుతుందా మీకు? ఏం చేయరు, వస్తారు వస్తారు చూస్తారు, చూసారుగా రాస్తారు కావచ్చు అని వాళ్ళు అట్ట రాస్తారు. ఒక్కొక్కరు అంటారు కదా రైతు లేకపోతే మా బతికే వేరు అంటారు, కానీ రైతు బతికే ఆగం చేస్తారు. విత్తనాలు గంత రేటు పెట్టి తీసుకొస్తాను, మరి నకిలీ విత్తనాలు దానికి ఆడికే వస్తాను. అవి మంచియో చెడు అవి నమ్మకం ఎంబడి చేస్తాం. అది పంట పండకపోతే రైతే మునగాలి. రైతు రాజు అంటాను కదా, అది తప్పు విషయం. రైతుకి ఎలాంటి మిగలదు, మొత్తం అప్పుల పాలే. మట్టి తిని మట్టి బుక్కుడే. ఒకప్పుడు 40 బస్తాలు పండేది, ఇప్పుడు 20 బస్తాలు పండుడు మా కష్టం. రైతుకి ఏం మిగలదు. మీ నుంచి అప్పులు, గంటె పుస్తలు అమ్ముడు, అప్పులు తెచ్చుడు, అప్పులు కట్టుడు. ఏ మాత్రం వచ్చింది దిగుబడి? 5 క్వింటాలు ఎకరానికి 5 క్వింటాలు. పెట్టుబడి ఏమేమి పెట్టినావు? 7 బత్తాలు వేసిన. ఏమేమి బత్తాలు వేసినావు? ఏం బస్తాలు వేసినావు? ఎట్లా? ఊరియా దొరికిందా? అసలే దొరకలేదు. మరి ఏం వేసినావు? పులుగులా తిరిగి వచ్చాము. రేవంత్ రెడ్డి పంపించలేదా? పంపించండి, బాగానే అయింది. లైన్ లో నిలబడ్డారా? లైన్ లో నిలబడి కాలేదు. ఈ ముసలందరూ గుమ్ముగుడి ముచ్చట్లు పెట్టాలి కదా. వ్యవసాయం గురించి మాట్లాడుతున్నాం మేము. ఒకటేసారి ఒకటే లొల్లి పెట్టినట్టే ముచ్చట్లు పెట్టాలి. మరి నాకు కూడా పరానిగా ముచ్చట ఎట్లా ఉంటది? సరే, ఎంతమంది వచ్చిర్రే? ఇక మీ ముచ్చట్లు మీకేనా? నాతో కూడా ముచ్చట పెడితే ఎప్పుడు వచ్చినా బిడ్డ కూర్చో కూర్చో, నీకు కూడా చెప్తాం. సరే కూర్చుంటాను, చెప్పుర్రి. ఇక కాదు పొద్దు ఊకంగానే మంచిగా గద్దె మీద కూర్చొని ముచ్చట్లు పెడితేనే ఉంటాం. అంతగానం దేని గురించి ముచ్చట పెడతారు? వ్యవసాయం గురించి. వ్యవసాయం గురించి పంట ఎట్లా రావాలి, ఎట్లా బతకాలి, మనం పిల్లల్ని ఎట్లా పోషియాలి, వాళ్ళకి ఎట్లా చదువుకి ఎట్లా పంపించాలి, మనం ఎట్లా తినాలి, పెట్టుబడి ఎంత పెట్టాలి, పెట్టుబడి అప్పు తెచ్చిన కాడ ఎంత ఇవ్వాలి, మనం కష్టపడేది మిగులుతాందా, ఫలితం అవుతుందా, అయితే లేదా? ఇక నువ్వు నిన్ను ముచ్చట పెట్టండి ఉరుకుతూనే ఉన్నావు. కానీ అసలు వ్యవసాయం అనేది ఎట్లా చేస్తారు? వ్యవసాయం అంటే తొలకరి పుడుతుందమ్మా, తొలకరి వర్షం పడుతుంది. వర్షం పడ్డప్పుడు ఏం ఎడ్లు ఉంటేనేమో ఎడ్లతో దుంతాం, ఎడ్లు లేకపోతే తాటతో దుంతాం.
తాడు సాలు ఇరవాలు వేసినాక మళ్ళీ వర్షం పడుతుంది. వర్షం పడితేనే ఎట్లతో అచ్చు తోలుకుంటాం, ములుగు పోతాం, ములుగున హన్మకుండా పోతాం, పత్తి గింజలు తెచ్చుకుంటాం. 900లకు ఒక సంచి, 450 గ్రాములు ఉంటది సంచి, అది తెచ్చి నాడుతాం. వర్షం పడుతుంది, వర్షం పడితే మొలితే లేకపోతే కొట్టుకుపోతుంది. మళ్ళీ ఎండలో మళ్ళీ పెట్టగానే ఎండలు వస్తాయి, ఎండలో మొలకలు మాడిపోతాయి. రైతు బాధలు అంటే ఎక్కువ బాధలు కావాయి. ఇప్పుడు మన ఇంట్లో ఉంటాయి ఒక 10,000 ఉంటాయి, 10,000 ఇత్తులు తెస్తాం, నాడుతాం, పంట పోతుంది. మళ్ళీ నియాసం కాడికి పోయి అవా ఎట్లా ఒక 5 రూపాయల వడ్డీకి ఇస్తావా, 3 రూపాయల వడ్డీకి ఇస్తావా అని తెస్తాం. మళ్ళీ తెచ్చి మళ్ళీ నాడుతాం. వర్షం పడుతుంది, సగం మొలుతుంది, సగం భూమిలో పోతుంది. సరే, ఇత్తనాలు గంత రేటు పెట్టి తీసుకొస్తాను, మరి నకిలీ ఇత్తనాలు అదే దానికి ఆడికే వస్తాను. అవి మంచియో చెడు అవి నమ్మకం ఎంబడి చేస్తాం. అది పంట పండకపోతే రైతే మునగాలి అంతే. రైతు రాజు అంటాను కదా, అది తప్పు విషయం. రైతుకి ఎలాంటి మిగలదు, డబ్బులు మిగలాల్సిన అవసరమే లేదు. మొత్తం అప్పుల పాలే, మట్టి తిని మట్టి బుక్కుడే. వర్షాలు పడితే జమ్ము చేస్తాం, ఒడ్లు చెక్కుతాం, గెనాలు వేస్తాం, నాటు పెడతాం, పిడిచెలు మొత్తం. ఏం కొసాగరికి ఒకప్పుడు 40 బస్తాలు పండేది, ఇప్పుడు 20 బస్తాలు పండుడు. మా కష్టం. రైతుకి ఏం మిగలదు. మీ నుంచి అప్పులు, గంట పుస్తలు అమ్ముడు, అప్పులు తెచ్చుడు, అప్పులు కట్టుడు. మరి ఎసంటి మందులు వాడతారు? ఏ మందులు? మంచి ఒక ఎకరానికి తోట పెడితే 5,000 మందులు, 5,000 నుంచి 6,000 ఎకరంన్నరకు 2 ఎకరాలకి ఒక ట్రిప్పుకు. అట్లా కమిషన్కు 10 టిప్పులు కొట్టాలి. 10 5లు 50,000. ఇంకా పెట్టుబడి ఒక 50,000, ₹1,00,000 అవుతాయి. ఆ పంట బండి ఆ మార్కెట్ వేసుకోకపోతే దళాలు సగం తినుడు, సగం మనకు వచ్చుడు. ఆ వచ్చిన డబ్బులు తెస్తే కూలీలకు పావులంతు పంచుడు, పట్లెదరకు పావులంతు పంచుడు, అప్పులకు పావులంతులు వచ్చుడు, దళాల పాలు తువాల దులుపుకొని ఇంటికి రావాలి. ఇది పరిస్థితి రైతులది. ఇప్పుడు మందులలో కూడా అన్ని మంచి మందులు అయితే అంత డూప్లికేట్ మందులే. చెప్తారు ఏమన్నా సూపర్ మందు అంటారు. విషయం ఏంది, మనం ఒక మందు తెద్దామని పట్లెదరగడ పోయినాం అనుకో, 4 ఉంటారు ఆడ. నాయకుడు ఈ మందు నా మందు కొట్టు, నాయకుడు నా మందు కొట్టు. మనం అనుకున్న మందు దొరకదు ఆడ. పవర్ఫుల్ అంటారు. అంతే. అది పవర్ఫుల్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, నమ్ముతాం, తెస్తాం, 5,000 పెట్టి తెస్తాం. అది దేనికి పని రాదు. అది 5,000 తెచ్చి కొట్టినాం అనుకో, మందులు కొడితే సాయంత్రం వర్షం పడుతుంది, కడిగినట్టు అయిపోతుంది. ఇంకా రైతు పంట ఏడొస్తుంది, పూత దేశాల నల్లి వస్తుంది. నల్లికి మందులు కొట్టి ఎకరానికి 5 క్వింటాలు 6 క్వింటాలు ఆశతో పెడితే 5 క్వింటాలు 6 క్వింటాలు అంత దిగుబడి లేదు. రైతుకు లాభం ఏం లేదు. మట్టి తిని మట్టి బుక్కుతాను రైతులు మేలు చేసేటోళ్ళు ఎవరు లేరు. ఊరియా బత్తాలు లేకపోతే చెప్పులు లైను, ఊరియా బత్తాలు దొరకవు. ఒక బత్త దొరికితే 8 ఎకరాలు ఉంది, ఒక బత్త తెస్తే ఎన్ని ఎకరాలకు ఎత్తాం? అది 8 ఎకరాలకు ఎత్తామా? వేయలేము కదా. అందుకొరకు ఊరియా కూడా దొరకలే. ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన కాడికి ఊరియా కూడా షార్టేజ్ అయిపోయింది. ఊరియా కూడా లేదు. వాడు రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేయలేదు. రైతు ఇస్తాను 5,000 6,000 అవి క్యాన్సిల్ అయినాయి. ఇక రైతు బాగుపడేది రోజులు ఆడున్నాయి. రైతు బాగుపడే రోజులే లేవు. అప్పుల పాలే తప్ప వేరే ముచ్చటే లేదు. ఏమైనా అప్పులు తేవాలి, అప్పులు తినాలి, ఉన్న గుంట అమ్మాలి, అప్పులు కట్టాలి. ఇది పరిస్థితి. పంట దిగుబడి చేతికి వస్తుంది, వచ్చేసరికి అకాల వర్షాలని పడతాయి. అప్పుడు ఏమనిపిస్తుంది మీకు? మొలకలు వదిలేసాం. మొలకలు వచ్చినాయి, వరి కోసిన ఒక సంవత్సరం మొలకలు వచ్చినాయి, వదిలేసినాం. ఏం చేస్తాం? తువాల దులుపుకున్నాం, వచ్చినాం. అప్పులకి ఏం చేసినాం? అయ్యా ఈ ఏడు కాకపోతే ముందుకు ఇస్తాం. అప్పులో రాకపోతే ఒక 5 నుంచి 5 గుంటలు అమ్ముడు, అప్పులు కట్టుడు. ఎకరాలు కాక ఎకరాలు చేస్తూనే ఉంటారు. కౌలు చేస్తారా లేకపోతే మీకు భూములు? సొంత భూములు కూడా ఉన్నాయి, కౌలు కూడా చేస్తారు. కౌలు చేసేటోళ్ళు కౌలోనికి అయితే ఏం మిగలదు. ఇంకా సొంత భూమికి పావులో పరకో మిగులుతుంది అనుకో, కౌలు చేసేటోనికి ఏం మిగలదు. ఏం బాగుపడే రోజులు. ఈ పత్తిపల్లిలో నేను పుట్టిన కానించి అన్ని గుడిసెలే ఉన్నాయి, కానీ ఎవడో స్టాప్ వేసుకొని రైతు అనుకూలంగా బతికే రోజు లేదు. హ్యాపీగా వచ్చి సాయంత్రం పని చేసి ఇంత బుక్కెడు తిని పండుకునే పరిస్థితి లేదు. గుడ్డు కారం తినాలి, పని చేయాలి. ఇక లేబర్ ఉన్నారు, లేబర్ ఏం చేస్తే పనికి పోతే వాడు ఒక 2 గుడ్లు తెచ్చుకొని ఉడకబెట్టుకొని తింటాడు. రైతు కారం తినాలి, పని చేయాలి. ఇది పరిస్థితి, రైతు పరిస్థితి. రైతు ఎక్కడ బాగుపడ్డాడు? రైతు రాజు అన్నాడు. ఎక్కడ రాజు అయ్యిండు రైతు? మనం పండించిన ధాన్యం రేటే లేదే. దళాలు ఇప్పుడు మార్కెట్ కాదు, ఇప్పుడు సొసైటీకి అమ్ముతే వాడు ఏమంటాడు? మనకాడ కాంట పెట్టుకుంటాడు, వాడు 6 కిలోలు కట్ చేస్తాడు అడిగిపోగానే. బాపు ఇప్పుడు నువ్వు చెప్పే, ఇప్పుడు వర్షం పడుతుంది, నైట్లో వండుకుంటావు, రాత్రి పూట అలసిపోయి నువ్వు పండుకుంటావు ఇంట్లో. ఒక్కడేసారి భయ్యన వర్షం పడుతుంది,
అప్పుడు కళ్ళంలో వడ్లు ఉంటాయి, తడిచిపోతాయి. అప్పుడు ఏమైతుంది? ఏమనుకుంటావు నువ్వు? తడిచిపోతాయి. ఏమనిపిస్తుంది? తడిసిపోతే బాధపడ్డావా అట్లా అయినప్పుడు? ఒక్క సంవత్సరం మిర్చి కొట్టుకోపోయిందమ్మా. హోలీ పండుగ అయింది, మిర్చి పదనేసినాం, వర్షం కొడితే కొట్టుకోపోయింది, మిరపకాయలు కొట్టుకోపోయినాయి. అట్టాడి పరిస్థితి ఉన్నది రైతుకు, అట్టాడి పరిస్థితి. ఇప్పుడు మొలక పెట్టినప్పటి నుంచి పంట దిగుబడి వచ్చేదాకా కష్టాలు పడుతూనే ఉంటారు. మరి అది పంట చేతికి వచ్చినాక ఆడ వచ్చే రేటు గురించి ఏం మాట్లాడతారు? ఏం రేట్ ఉన్నదమ్మా? రేట్ ఎక్కడిది? రేట్ లేదు పాలేదు. వాడు పెట్టే రేటు చెప్పిన రేటుగా అమ్మాలి. పొద్దున దాకా చేన్లనే ఉంటారు, చేన్లనే తింటారు, ఏమైనా చేన్లనే బతకని ఈడుతా ఉంటారు. ఉప్పొసకి ఇంటికి వచ్చి కొద్దిసేపు ఇట్లా ఒరుగుతారు. అప్పుడే బయ్యన వర్షాలు పడతాయి, పంటనేమో ఆడ చేన్లు ఉంటది. అప్పుడు ఏమనిపించింది? మొత్తం వర్షం మొలకలు వస్తాయి. ఎన్నడన్నా అయిందా? అయింది, ఓ ఎన్నో సార్లు అయింది. కొట్టుకోపోయినా ఆ మొలకలు వచ్చిన వడ్లకు అమ్ముతే ఆ రేటే రాదు, రేట్ రాదు. ఆ మొలకల మిల్లులో పోతే అంతా నూకలే, ఆ నూకలు తిన్న రోజులు కూడా ఉన్నాయి. ఎన్నడన్నా అనిపించిందా ఈ చేతపాడు గాని ఏంది వ్యవసాయం ఏంది ఇదేందంత? అది కాదు బిడ్డ, ఇప్పుడు వ్యవసాయం చేయలేక బతకలేము. మరి 2 ఎడ్లు కావాలి, గుర్రు కావాలి, మనిషి కావాలి. వ్యవసాయం చేయక బతికి ఇంకా వేరే పని చేయలేము కదా. ఎప్పటికీ వ్యవసాయమే, ఇక బతికిన రోజులు వ్యవసాయమే. ఇక చచ్చిపోయినప్పుడు వ్యవసాయం ఎడిపోతుంది. కానీ ఇప్పుడు చేసుడే తప్పదు. వర్షం పడ్డా తట్టుకోవాలి, వాన పడ్డా తట్టుకోవాలి. ఒకవేళ ఉపాసం బువ్వ లేకుండా ఉపాసం పండుకోవాలి. పొద్దున్న లేవాలి, పిల్లలకు చూసుకోవాలి, చేంచలుగా చూసుకోవాలి. అట్లా కూడా సుఖం లేదు రైతుకు. ఏం సుఖం ఉన్నది? ఇప్పుడు మిర్చి వేసినాం, మొన్న వాన పడ్డది, అంత తడిచింది. మార్కెట్లో పోతే రేట్ లేదు. వాడు 30,000 అనేది 20,000 అమ్మినాం, 15,000 అమ్మినాం. ఇది పరిస్థితి రైతుది. కాదే, నీకు ఎంతమంది పిల్లలు? నాకు 2 కొడుకులు, 2 బిడ్డలు. అందరికి పెళ్లిళ్ళు చేసిన, 2 కొడుకులకు చదివిచ్చిన. నా పెద్ద కొడుకు MBA చదివించినా కానీ వాడు ఏ నౌకరి ఎత్తలేడు. మా చిన్న కొడుకుడు కూడా పీజీ దాకా చేసిండు. పీజీ చేసినా కానీ ఏదో మందుల కంపెనీలో తిరిగిండు, ఏం లాభం లేదని మళ్ళా వచ్చి మళ్ళీ వ్యవసాయం చేసుకుంటాడు. అంటే నౌకర్లు రాలేదా, లేకపోతే వీళ్ళు చదవలేదా? పెద్ద MBA చదివించింది కానీ నౌకర్ రాలే. మరి నౌకర్ రాలే, మనకి బుర్రలో అది రాలే ఎందుకో. ఆయన ఫస్ట్ అది నౌకర్ దిగాలంటే 50,000 నౌకర్ దొరకాలి ఆయనకు, కానీ అలా దిగలే. మనిషి అంతా ఆగం అయిపోయిండు. చిన్న కొడుకు కూడా తిరిగిండు మందుల కంపెనీలల్లా, కానీ వానికి కూడా అదృష్టం లేదో ఏమో. వాడు కూడా వచ్చి వ్యవసాయం చేసుకుంటాడు. ఇప్పుడు చిన్నోడు అక్కడే వ్యవసాయం చేస్తాడు. వ్యవసాయం చేస్తాడు నీ కొడుకు? చేస్తాడు, కానీ ఏం లాభాలు ఏమి లేవు. చేస్తాడు, ఆ పెట్టిన పెట్టుబడి మరతలేదు. మరి నీకెంత మంది? 2 కొడుకులు 2 బిడ్డలు. 2 కొడుకులు 2 బిడ్డలా? అందరికి పెళ్లిళ్ళని, మనవాళ్ళు మంచిగా ఉన్నారు. హైదరాబాద్ ఒకటి పోయిండు, లాస్ అయ్యి. చిన్న కొడుకు వ్యవసాయం చేస్తాడు, మిర్చి గిట్ట పండిస్తాడు. చిన్న కొడుకు వ్యవసాయం చేస్తాడు, వ్యవసాయం వదిలిపెట్టలే. ఎట్లా సాధకొచ్చినవే పిల్లల్ని? సాధకొచ్చిన కూలి నాలుగు వానికి కూలికి పోయి ఇది వచ్చేసి మేకలు కాసినాం, జీతం ఉన్నాం అన్ని అట్లా మెల్ల బాయి దవిచ్చినాం, కూలి నాలు చేసి. ఇప్పుడు కూడా పిల్లలు వాళ్ళు ఏర్పడేసి నేను కూడా కూలికి పోతాను. అయ్యో, ఏం చేయాలి, కష్టమే ఉన్నది. బాబు, మరి నీకెంత మంది పిల్లలు? నాకు 2 కొడుకులు, బిడ్డ. 2 కొడుకులు, బిడ్డ. ఏం చెప్తారు వాళ్ళు? బిడ్డ హైదరాబాద్ ఉంటుంది, కొడుకులు పని చేసుకుంటారు, మురుగులో ఉంటారు. మేమే వ్యవసాయం చేస్తాను. మీరు వ్యవసాయం చేస్తారు, పిల్లలు ఎవరన్నా చేస్తారా? ఏం లేదు, అని కూలి నాలి చేసుకొని బతుకుతారు. అంటే ప్రైవేట్ జాబులు చేస్తారు? ప్రైవేట్ లో చేసుకొని 10-20తోని వాళ్ళ పుట్ట వాళ్ళు గడుపుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ అయ్యారు, వాళ్ళకి పిల్లలు అయ్యారు. ఇప్పుడు మొత్తం వ్యవసాయం చేసుకుంటేనే పిల్లల్ని సాధినవా? వ్యవసాయం చేసుకుంటేనే పిల్లల్ని సాధిన, పిల్లలకు చదువు తూలినాం. నీయాసుండే కాడ అప్పు తెచ్చుడు, వాళ్ళకు పంపించుడు, మేమున్న కారము ఉప్పు తినుడు, మేము పండుకునుడు, పొద్దున్న లేసే గుడ్డ బుత్తకు చుట్టుకొని పని చేసుడు, సాయంత్రం బుక్కెడు ఉంటే పూరగాలం పెట్టేది, మంచినీళ్ళు తాగి పండుకునేది. ఆ పరిస్థితిలో చేస్తే ఆ పూరగాలు ఇంత అంత చదువుకున్నారు, వాళ్ళ సకిన వాళ్ళు బతుకుతారు. ఇది పరిస్థితి. మరి నీకెంతమంది? కొడుకు బిడ్డ. కొడుకు ఒక బిడ్డ. ఏం చేస్తారు వాళ్ళు? కూలి పని చేస్తారు బిడ్డ. కూలి పని చేస్తారా?
అంటే చదువు అవ్వలేదా వాళ్ళకి? చదువుకున్న డిగ్రీ చదువుకున్నది ఆ. కానీ అంత పెళ్లి చేసినా అయిపోయింది వాళ్ళది. అమ్మాయికి పెళ్లి చేసేసి మరి కొడుకు ఏం చేస్తాడు? కొడుకు ప్రైవేట్లోనే జాబ్ చేస్తాడు. ప్రైవేట్ లో చేస్తాడు. ఈ వ్యవసాయం మీదనే ఇక మీరంతా పిల్లల్ని సాదిరు చేసిరు. అంతే. మరి ఈ పిల్లల్ని సాదేటప్పుడు గాని వ్యవసాయం చేసేటప్పుడు గాని బాధ అనిపించింది? బాధ కాదు, అది చెప్పుకొని బాధ వస్తుంది. మా బాధకు ఆ పైసలు లేకున్నా కానీ ఆడ ఏమైనా ఉన్నాయి ఒక మందు తెచ్చుకొని తాగి నిద్రలో పండుకునేది. బాధకు తట్టుకోలేక ఫీజు కట్టాలంటే తట్టుకోలేక ప్రైవేట్ లా చదువుకున్నారు కదా, ఫీజు కట్టాలంటే సాయంత్రం పని చేసి వచ్చాక నెల కడుతుంది కదా వాళ్ళకి. మన నెల మర్చిపోగానే వాళ్ళు మనకు నెల జ్ఞాపకం చేస్తారు. ఫీజు కట్టాలి బాపు, పైసలు లేమంటారు. అటు ఫీజు కట్టలేకపోతాం, ఇటు మందు బత్తాల పైసలు దొరకవు. అది అట్లా పరిస్థితి వస్తుంది వ్యవసాయానికి. అయితే రైతు మహారాజు అంటే మహారాజు కాదు, తరాజులా జోకినట్టు ఉంటారు. ఏం మహారాజ్ కట్టం చేసుకుంటేనే బతుకుతాండ్రి. ఏం మహారాజ్ అయితే మహారాజు ఎక్కడిది. మళ్ళా మార్కెట్కి పోతాం, వాళ్ళు ఏసీలా కూర్చుంటారు. వాళ్ళకు సార్ సార్ అంటారు, సేటు అంటారు. సేటు వాళ్ళు అవుతారు, మనకు పంపించగలం మనం అవుతాం. వాళ్ళు చెప్పిన రేటుకు అమ్ముకోవాలి. ఉన్న రేటు మనకు చెప్పిన రేటుకు, మనకు ఏ మందు అయినా కూడా వాళ్ళు చెప్పిన రేటుకు మనం కొనాలి. మనది వాళ్ళు చెప్పిన రేటు మనం అమ్మాలి. మనకు రైతుకు కట్టు లేదు. అన్నం పెట్టే రైతన్ననే కింద పని చేయాల్సి. ఒక్కొక్కరు అంటారు కదా, రైతు లేకపోతే మా బతికే వేరంటారు, కానీ రైతు బతికే ఆగం చేస్తారు. వాళ్ళు అందరు కలిసి దళాలు కలిసి రైతు ఆగం. నువ్వు చెప్పింది నిజమే బాబు, నిజంగానే నువ్వు చెప్పింది అయితే వాస్తవం, ఇంకా నిజమే. ఈ కట్టం ఏందో ఎప్పటికి ఉంటది గాని మీ నలుగురిట్లా మా తాత మాత్రం మస్తు మెరుతాడు. అవు తాత, ఏం సబ్బు వాడతావే నువ్వు? తల మెరిచిపోతాను. ఏం సబ్బు వాడతావు? సబ్బు పేరు కావాలా? నేను కూడా వాడతా అని ఒకటి వాడుకుంటా. ఏదో ఒకటి అంటే గోధుమ పిండి వాడుతున్నా. సంతోష్ వాడతావా? ఓ సంతూర్ సబ్బా? సంతోష్ కాదు, సంతూర్ సబ్బు అని. సంతూర్ సబ్బు. ఆగురి జర మా తాతని ఆగం బట్టి ఎక్కుర్రి జర మీరు. అయితే కానీ ముసలి ఏం చేస్తాంది? పనికి పోతాను, కూలి పనికి మరి ఎట్లా చేసుకునేవే ఇలా గమ్ముసల్లా అని? ఆమె కాదు, నువ్వు ఇప్పుడు చూస్తేనేమో ఇప్పుడు హీరోలు ఎక్కువ ఉన్నావు, మీ ముసలి అయిపోయింది. మరి ఏంది, ఎట్లా మెయింటైన్ చేస్తాను? అట్లనే బతుకుతున్నాం. ఇది కొట్లాడి కొట్లాడుకుంటారా? ఎందుకు అరుచుకుంటలేవు సరిగా? ముసలి ఎందుకు లేదు అని అడుగుతాను. ముసల్దా పిల్లలు కన్నప్పుడు ఆ ముసలిది కాకుండా ఇక వయసు ఉంటుందా? బయటకు పోయి తాత నువ్వు గమ్మత్తున్నాయి నిజంగా. తింటాను, వస్తాడు, తాగుతాడు, తింటాడు. దానికి ఏం పిల్లలు ఇక ముసలిది కాకుండా వయసు అంతే. అవు గాని మీ రంభకృష్ణ అయితే మంచిగానే ఉన్నది గాని ఏడ దొరకబట్టిన ఒక ముసల్లాన్ని. ఎందుకంటే ముసలోళ్ళు వాళ్ళు మనం దొరకబెట్టలేదు. మా దాంట్లో ఎందుకంటే ముసలోళ్ళు వాళ్ళే మాట్లాడి వస్తారు, మనం చేసుకోవాలి. అది ఎట్లయింది నీ పెళ్లి? నా పెళ్ళ తమ్ముడులో పెళ్ళి అయింది. అదేనే ఎట్లా చూసిర్రు, ఎట్లా చేసిర్రు? తల్లిదండ్రులు చూస్తారు, వాళ్ళు పెళ్లి చేయాలంటే పోతాం. ఇక ఒక నెల రోజులు ఉంటాం మేము. నెల నుండి మరి చూడంగానే ముసలాన్ని మెచ్చినావా? ఏం చేయాలి, మెచ్చాలి. చల్లీళ్ళు పోతారా మా దండ అప్పుడు. నువ్వేం మెచ్చినావు? ముసలి మెచ్చిందో మెచ్చలేదో నేను? ముసలి మెచ్చిందో మెచ్చలేదో నేను? ఏదో మెచ్చింది, అయిపోయింది. దగ్గాలేను, ముసలాన్ని తిట్టవద్దు, దగ్గాలే. నీకు మరి ఏ హీరోయిన్ అంటే ఇష్టం చెప్తావా? రోజా అని చెప్పారు, అది ఏమైతుంది? చూడు పననే పట్టే నీకు రోజా గీచారమని. నాకు రాదు కానీ నీ బుగ్గలు అయితే మెరుతాను నిజంగా. ముద్దుగా నువ్వు చూడడానికి పలుసు పోరగానే ఉన్నావు. సినిమాలలో ఏం తింటానవే నువ్వు అంతగానో? ఏం తింటాను? ఏం తింటాను అంతగానో? మరి చికెన్ తింటాడట. అంటే చికెన్ తింటే మెరుతారా? తీసుకుపోయిన 1/2 కిలో ముప్పు అంతేదా? ఇక ముసలి మంచిగా అండి చేసిందా? ఇక ముచ్చట పెట్టడానికి ఇక్కడికి వచ్చినావు.
కాదు నువ్వు ఇప్పుడు చూస్తేనే మస్తు కనబడతాను నాకు. మరి ముసలి కాకుండా ఏమన్నా కథలు పడ్డావా? కథలు పడకుండా ఉంటావా? అదే ఏ కథలు పడ్డావు? నాకు కూడా అదే కావాలి. అప్పుడు కథలు అప్పుడే ఉంటాయి. అది అయ్యో చెప్పరాదు. ఏం చెప్తాయి? అయ్యో చెప్పరా? సిగ్గుపడతాండి. అది ఎంతమంది లవ్ చేసినమాట. అప్పుడు లవ్ చేసినప్పుడు సిగ్గులే కానీ ఇప్పుడు సిగ్గు అనిపిస్తాను. అప్పుడు కాదు అది. ఏ బాపు మా తాత బుగ్గలు ఎరిపెక్కి లవ్ చేసే ఉంటాడు ఈయన. అది ఇప్పుడు అది అనరాదు. అనాలే. ఎందుకంటే ముసలి చీపురు కట్ట మర్రెత్తది భయపడతాడు. అవు ఆ బాధ అప్పుడే ఆ బాధ. ఆకలి తోలుకొని గుట్ల పంటి పోయేది, పొద్దుగాల ఉండకపోయేది కదా. ఆ గుట్ల పంట ఏం చేసేదో ఏం కదా ముసలోడు. వచ్చేడు మంది వచ్చేది లైన్ కట్టేదా? లైన్ కట్టెలకు అంటే చిపిరిగడ్డ మరెత్తది ఇప్పుడు. చిపిరిగడ్డ మరెత్తది కాదు ఆ లోయి ఇల్లు అంటది. ఆ లెవెల్లో చెప్పమంటే పేరు చెప్తా. చెప్తే ఇప్పుడు దాన్ని కాదు ఎవరు అంటారు ఫస్ట్ ముసలేది అంటది. ముసలి అంతలే నేను ఊరలేదంత. అంటే ఊరు మొత్తమా? మొత్తం అంటారా? అంటే మా తాత అయితే మొత్తానికి ఊరు మొత్తం బాకిండు. అయితే నాకు అర్థమైతే ముచ్చట. బానే వాకిండు. అప్పుడే ఉండే. కానీ ఇగో మీ ముసల్దాన్ని తీసుకోపోయి ఏనాడన్నా సినిమా చూసినావా? సినిమా ఇక్కడ చూస్తా. సినిమా ఎక్కడ పోయేది? తీసుకోవాలి ముసల్దాన్ని. ముసల్దాన్ని అబ్బో మరి రమకృష్ణ ఊపుకునేదేనా నేను సినిమా తీసుకోవాలి? తీసుకోవాలేదా? తీసుకోవాలి అంటే నీ సినిమాలు హీరోలు ఏం తెలియదా? ఏం తెలియదు. ఏ నటిస్తానో కానీ అన్ని లవ్లు చేసినావు కానీ తప్పించుకుంటాడు. ఏమేమి ఇచ్చేది వాళ్ళకి? మరి నువ్వు ఏమేమి ఇచ్చేది వాళ్ళకు? లవ్ చేసినాడు ఏమేమి ఇచ్చేది? గిఫ్ట్లు ఇచ్చినావా? చీర కొని పెట్టినావా? రైకా కొని పెట్టినావా? రిబ్బన్ కొని పెట్టినావా? ఏం చేసినావు? ఏం చేసినావు? మరి బిస్కెట్లు కూడా ఇచ్చినావా? వాళ్ళేదో తెచ్చుకుంటారంట. కూడా ఇచ్చినావా? కోటోళ్ళు ఉండేది. ఆ కోటోలో ఈయనకు పెట్టేది కుడుకలు ఇచ్చేది. అరే కుడుకలు బెల్లం కూడా తిన్నావా నువ్వు? అప్పటి నుంచి ఇప్పటిదాకా అంతే. కుడుకలు అందరికి మంచిదేమో. అయితే కుడుకలు బెల్లం ఇస్తే లవ్ చేసే పొరగల ఇచ్చేదా? మరి నువ్వే తినేదా? ఇక మా తాతకు దమ్ముకొత్తాంది కానీ ఇక నువ్వు చూస్తే మాత్రం మంచిగా ఉన్నవే తాత. ఒక మంచి పిల్లని చూస్తా. రంపకృష్ణ వదిలిపెట్టు, ఇప్పుడు వదిలిపెట్టు. మంచి పిల్లని చూస్తా చేసుకుంటావా? ఇప్పుడా గుట్టకేడికి పోతావు గుట్టకెందుకు పోతావు? నువ్వు ఇప్పుడు పోవు గుట్టకు. ఇంకా చాలా ఏళ్ళు ఉన్నాయి పోవడానికి. చేసుకుంటావా చెప్పరాదు. ఇగో ఒక పక్క మా తాత కొట్టుకుంటూనే ఉన్నది. ఏ పిల్లని తీసుకొస్తుంది చేసుకుందాం అనేది ఉన్నది. చెప్పు ఏమనుకోగాని చెప్పు. చేసుకుంటావా? ఓ హుషారే ఉన్నాడు పిల్లగాడు. మంచి జోర్లు ఉన్నాడు మా తాత. అన్ని ఎందుకు చెప్తారు? ఫైన్ ఇస్తారు నీ మీద చూడు. సరే గాని బయటి రాష్ట్రాలకు వెళ్ళి మందిని తీసుకొచ్చి వాళ్ళు ఒక వ్యవసాయమే కాదు అన్ని రకాల పనులు చేస్తారు. అన్నిట్లల్లో వాళ్ళు జరుగుతాళ్ళు. మరి వాళ్ళ వల్ల ఏమైనా నష్టం జరిగిందా మీకు? నష్టమే లేదు బిడ్డ. నష్టమే కాదు కానీ ఫస్ట్లో మేము చిన్న పొరాలు ఉన్నప్పుడు అమ్మ నాన్న నాట్లు పెట్టినాక వరి కొత్త కోసేది కూడలు బట్టి. వరి కొత్త కోసి దాన్ని కట్టగట్టి మెదారినాక కట్టగట్టి కుప్పేసేది. అప్పుడు ఇట్లా నిడగాడు ఉంటే కూలీ పెట్టేది. కూలీకి పోతే ఇట్లా తాడుతోని కూలీ పెడితే ఒక మెద ఎత్తుకొని ఇంటికి వచ్చేది. ఆ మెదను నలుచుకొని ఆ కట్టను కింద పక్కకు వేసుకొని ఒక దుప్పటి కప్పుకొని పండుకునేది. ఆ రోజులల్లా పంట దిగుబడిగా ఎక్కువ వచ్చింది. అప్పుడు ఎకరానికి 40 బస్తాలు 35 బస్తాలు వచ్చింది. అప్పుడు ఆరోగ్యంగా ఉన్నాం రైతులం. ఆడోళ్ళు ఇంత బుక్కేడు తినేది, మొగలు పెట్టేది, పిల్లలను చూసేది, కూలి నలుచుకొని దంచుకునేది. అప్పుడు మిషన్ లేవు, లేదు, రోకలతోని దంచుకునేది. దంచుకొని పొడిగాలు వేసి దంచుకొని చెరిగి అప్పుడు గిన్నెలు కావు కుండలలో వండుకొని కుండలలో వండుకొని గంజి తీస్తే గంజి మనిషికి తీయటి గంజి, అది చిక్కటి గంజి. ఇవాళ పెరుగు ఎట్లనో అప్పుడు ఆనాడు గంజి అట్లా. ఆ గంజి గిన్నెడుతోని ఒక్కో గంట అన్నం వేసుకొని గంజి దాగి పని చేసిన రోజులు ఉన్నాయి. కొడలతో కోసి కుప్పేసేది. కుప్పేసినాక ఏం చేసేది?
ఒక 20 రోజులు నెల రోజుల తర్వాత దాన్ని పరుగు పెట్టేది, మగ్గాలే, దాన్ని కొట్టేది. ఎడ్లుంటే ఎడ్లతో దొక్కేసి లేకపోతే పంజా కొట్టేది, గీర ఊడబికి బండి గీర ఊడబికి కొట్టేది, కొట్టి దాన్ని తుర్పాల పెట్టేది, గడ్డి గుంజేది. అప్పుడు ఆ పని ఉండే అప్పుడే మంచిగా ఉన్నావు, రైతులకు బీమారి లేదు, జబ్బు లేదు. ఏమైనా జ్వరం వస్తే ఏమైనా వాయిలాకు తెచ్చేది, అది వాయిలాకు తెచ్చి ఉడకబెట్టి పోసుకునేది. బాగా ఆకు తెచ్చి అది బాగా దంచి అది రసం పోతే చిన్నపిల్లలకు దగ్గు పోయేది. అట్టాడి పరిస్థితి ఉండే అప్పుడే ఆరోగ్యంగా ఉన్నాం. పంట దిగుబడి వచ్చింది మంచిగా ఉన్నప్పుడు. మిషన్లు వచ్చినాడు సగం మిషన్లో పోతాయి, 40 బస్తాలు అయ్యేది 20 బస్తాలు అవుతాయి. మొత్తం ఆగమే, రైతు మిగులుడే తప్ప ఏం లేదు. అప్పులే బాలే కానీ రైతుకు రూపాయి మిగిలేది కాదు. ఆ పరిస్థితిలో ఉన్నాం ఇప్పుడు. ఈ రోజులలో ఆ మిషన్ వచ్చిన కానీ పంట మొత్తం పోయింది. మిషన్లు వచ్చినాకనే నష్టం అనేది జరిగింది, లాభం లేదు, దిగుబడి లేదు. ఆ దిగుబడి ఆ 10 బస్తాలు అమ్ముతా అంటే రేట్ లేదు. ఆ 10 బస్తాలు అమ్మినా పెట్టుబడి వెళ్ళదు. రైతు మిగులుతాను తువాల దులుపుకొని భుజం మీద వస్తారింటిగా అదే కారం అదే ఉప్పు తినుకుంటా రైతు పని రైతు చేస్తాడు. కానీ రైతు పని రైతు చేసుడు అంటే కొడవలు పట్టి కోసినప్పుడే చేతితో చేసినప్పుడే మంచిగా ఉన్నది. కానీ వెనకటి పువ్వేనే నిజంగా రుచి ఉండే. ఉల్లిగడ్డ కారం చేసేది, ఉల్లిగడ్డ మా బాపమ్మ ఉల్లిగడ్డ తెచ్చి మిరపకాయలు దంచి ఉల్లిగడ్డ పోపేసి కలిజమాకు తెచ్చి పోపెత్తే 4 ఇండ్లకు వాసన వచ్చేది అప్పుడు. ఇప్పుడు మటన్ తెచ్చి వండినా కూడా వాసన రాదు, ఇంట్లోనే వాసన రాదు, పెళ్ళ వండుతాడు మొగని వాసన రాదు. ఏం వండినవేను అసలు వాసన వస్తలేదు కూర అని అంటాను. ఇప్పుడు ఇక పెళ్ళ మొగడు కొట్లాట. ఇక పెళ్ళ ఒక మాట అంటే మొగడు ఏం చేయాలి, తప్పది కదా, తగ్గాలి, కంపల్సరీ తగ్గాలి. మనమన్నా తగ్గాలి, దామన్నా తగ్గాలి, లేకపోతే లొల్లి ఆడ. ఇది పరిస్థితి రైతులది. కానీ వెనకటి పువ్వు తిన్నాను, మీరే గట్టిగా ఉన్నాం. నాకు 66 సంవత్సరాలు. ఇప్పుడు ఆ బువ్వతోనే ఆ రొట్టె తిన్నాం, అంబలు తాగినాం కాబట్టి గట్టిగా ఉన్నాం. ఇప్పుడు మా పోరగాళ్ళకు పెండ తట్ట లేవదు, మనం లేచి పెండ తట్ట తీసి అవతల ఎత్తాం. వాళ్ళ పెండ తట్ట అప్పుడు తిండి వేరే బాపు, అప్పుడు తిండి బలం ఉండే, తిండి వేరు. మీరు బతికిన సంవత్సరాలు కూడా మేము బతుకుతాం, గ్యారెంటీ లేక మందుల తిండి బిడ్డ, మందుల తిండి పజ్జొన్న రొట్టెలు చేసేది. మా తాతకు నిద్ర వస్తుంది. పచ్చకూర ఇంత పచ్చకూర ఎత్తుకొచ్చేది, పచ్చకూర తెచ్చుకొచ్చి రొట్టెల మీద పెట్టుకొని తింటే అదొక అమృతం. అట్లా ఉండే. ఇప్పుడు ఆ రొట్టె లేదు, వండుడైందా గిర్రి నుంచి ఏమైందే గ్యాస్ అయిపోయింది. అరే మొన్ననే తెచ్చిన గ్యాస్ అయిపోయింది. అరే పొయ్యి అంటు పెడతానా, పొగ వస్తాను నాకు, పొయ్యి అంటు పెడతానా అని గ్యాస్గా అల్లాడబడ్డారు. గ్యాస్ తెస్తేనే బో వండుతారు, లేకపోతే లేదు. కోడి 4 గంటలకు లేచేది వెనకట, తెల్లారిదాకా లేస్తలేరు. సుఖం కాదు, ఒంట్లో పని చేసేస్తాం, పండుకుంటారు. మొగలకి ఎంత పెడతారు, పిల్లలు ఎంత ఇంత కుండాన్ని దుడుచుకుంటారు, తింటారు, లేకపోతే మంచినీళ్ళు తాగి పసం అంటారు. ఇది రైతు పరిస్థితి, ఇది రైతు పరిస్థితి. రైతు ఏడ బాగా పడతాడు, రైతే రాజు. రైతు బాగుపడే రోజులు లేవు, పోయినాయి. మీరు ఏం చెప్పాలనుకుంటారే, అంటే రైతులకు అనేటోళ్ళకి ఏం కావాలని మీరు కోరుకుంటారు? మాకేం లేదు, గిట్టుబాటు ధర కావాలి. ఒకటి పనిముట్లు రైతుకి ఇవ్వాలి ప్రభుత్వం నుంచి. పనిముట్లు అయితే రైతు కొద్దిగా ఏమన్నా బాగా పడతాడు. ఇంకోటి రేటు అనుకూల రేటు ఇవ్వాలి. ఇంకోటి మూడోది ఏంటంటే పిండి బస్తాలకు కొద్దిగా ఇబ్బంది పెట్టకుండా పిండి బస్తాలు ఇస్తే రైతు 10 గుంటలు ఉన్నాడు, ఎకరం ఉన్నాడు, 10 గుంటలు అయితే ఒక బస్తా సరిపోతుంది, 10 ఎకరాల్లో సరిపోతుందా? అట్లా కూడా పంట నష్టం అవుతుంది. అది నత్రజని, ఊరియా అంటారు నత్రజని, అది కంపల్సరీ కావాలి. ఎండ్లైనా ఊరియా వాడతాం, ఎండ్లైనా ఊరియా వాడుడే. మనం పెరుగుంటే పాలుంటే పెరుగు తోడేసినట్టు అది ఊరియా లేనిది పంట దిగుబడి రాదు. ఆ పంట దిగుబడి వస్తుంది. ఊరియా కంట్రోల్ బంద్ చేయాలి. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఏంటి, ఆ ఊరియా పంపితే పంట దిగుబడి వస్తుంది. నేను కొనలేను, ఇంత పంట నేను కొనలేను, ఊరియా బంద్ చేస్తే పంట దిగుబడి తక్కువ వస్తుంది రైతులకు అని ఊరియా కూడా బంద్ చేసిండు. ఇంకా రైతు ఏడ బాగా పడతాడు, పడే రోజులు లేవు. అదే మట్టి తినుడు, మట్టి ఎరుగుడు, మట్టిలో ఉండు, ఇవి తప్ప ఏం లేదు. పొద్దున్న లేతే వ్యవసాయం, గుడ్లు పెండ తీయాలి, ఎడ్లకు మేత వేయాలి, తీసుకుపోవాలి, అరక కట్టాలి, దున్నాలి, సాయంత్రం రాలి, కారం ఉప్పు తినాలి, పండుకోవాలి. ఇది పరిస్థితి. ఏమని అంటే లొల్లి, ఇంట్లో భార్యతో లొల్లి, పిల్లలతో లొల్లి,
వాళ్ళు ఒక మాట అంటారు, మనం ఒక మాట అన్నారు. తాగినోడైతే 2 దెబ్బలు కొడతాడు, తాగినోడైతే బదిలు ఆడుకుంటారు. ఒక గిది పరిస్థితి. ఇప్పుడు ఈయన అన్నట్టు నేను ముసలిదాన్ని కొడతానా, నాకు 4 లవ్ చేసిన అన్నట్టు ఆ లవ్ చేసిన మాటలు ఇప్పుడు అంటే ఈవెన్ ఇంట్లో రానియదు, చీపురు కట్టదని కొడుతుంది. ఇక సరే కానీ ఇక లాస్ట్ ఒక ముచ్చట అడుగుతాం మిమ్మల్ని. ఇప్పుడు మధ్యలో అకాల వర్షాలు పడతాయి, రాళ్ళ వానలు పడతాయి, పంట నష్టం జరుగుతుంది కదా, మరి సర్కార్ నుంచి ఏమైనా సాయం అందుతుందా మీకు? ఎవరు ఇవ్వాలి సాయం? వస్తారమ్మా, వస్తారు, చూసిపోతారు. అది రాసుకున్న వరకే మన కళ్ళ సలవాకే, గంత తప్ప రూపాయి వస్తుంది. ఎవరికి రాలేదు, ఏదో చిన్న సాయం ఏదన్నా చేసి ఏం చేయరు. వస్తారు చూస్తారు, చూసారుగా రాస్తారు కావచ్చు అని వాళ్ళు అట్ట రాస్తారు, అది పోయి ఊరు అవతల పడేసిపోతారు. అంతే, అదే ఆ బతికే మనది బతుకు. అంటే ఇప్పటిదాకా మీరు సర్కార్ నుంచి ఏం పొందలేదా? రూపాయి తెలియదు అసలు. 2 సార్లు మోసం చేసిండు కదా రేవంత్ రెడ్డి. రైతు బంధు 6 ఎకరాలు ఉండని, 5 ఎకరాలు ఉండని, 3 ఎకరాలు ఉండని, ఈ ఎకరా ఉండని 6,000 మొన్న పడ్డాయి. 6,000 పడ్డాయి. 2 పంటలకు క్యాన్సిల్ చేసిండు, సున్నం చేసిండు. ఇప్పుడు మొన్న అది కూడా అది KCR, KTR వాళ్ళు కొద్దిగా రివర్స్ అయితే తట్టుకోలేక రైతుకు 5 ఎకరాలు ఉన్నా అదే 6,000 పడ్డాయి. ఎంతో కొంత అన్నట్టు. ఎకరాలతో లెక్క లేకుండా 6,000 మాత్రం పడ్డాయి. ఒక రైతుకు 6 ఎకరాలు 6,000 పడ్డాయి. నెక్స్ట్ ఎత్తానంటాడు, వాడు ఇచ్చేది తెలియదు, ఇయ్యని తెలియదు. దానికి గవర్నమెంట్ అన్నది వేస్ట్. ఇప్పుడు పంటను పట్టుకొని మార్కెట్ దాకా పోతారే, పోయినప్పుడు ఆడ గిట్టుబాటు ధర రాదు, ధర్నాలు లొల్లులు ఎన్నడన్నా చేసిర్రా మీరు? అట్లా ఎప్పుడన్నా అయిందా? అట్టాటి చాలా అయినాయి. కాలబెట్టిర్రు. నేను 4 బత్తాలు కాలబెట్టినా, 4 బత్తాలు మార్కెట్ల. TV9 వాళ్ళు వచ్చారు, కలెక్టర్ వచ్చిండు, ఇక చైర్మన్, మార్కెట్ చైర్మన్ వచ్చిండు. ఆ 4 బత్తాలు ఎందుకు కాలబెట్టినా అంటే ఒక రేటు 40 వేస్తే ఒక రేటు వచ్చేటప్పుడు 10,000 దించిండు. 10,000 ఆ సరుకు ఈ సరుకు తేడా ఉన్నది. ఏంది ఇదంతా అని నేను తీసుకొని 4 బస్తాలు రోడ్డు మీద తాళకాయ తీసుకొని కాలబెట్టినా. ఇదంతా దళారులు చేసే పన్నాగం. చేసినావు, ఒకప్పుడు కాలబెట్టినావు, ధర్నా అయింది, చేసినావు. రైతు బట్టలు మురికితోటి ఉంటాయి, వాళ్ళు ఏసీలో ఉంటారు, వాళ్ళ సెంటు కొట్టుకుంటారు వాళ్ళు దళారులు. ఏమి ఉపయోగపడలేదు. గింజ కాడి మొదలు పెట్టుకుంటే 6 నెలలు కష్టపడితే ఒక కాయ మిర్చిగా వస్తుంది. ఎలా పెడితే రేపు కాసేది కాదు కదా. ఎండలో కష్టపడేటోనికి ఏమో లాభం ఉంటలేదు, ఏసీలో కూర్చునేటోడు లాభపడతాడు. వాడు ఒకటే గంటల మనకి కోట్లు రాలుతాయి, మన ఊళ్ళో 100 రావు. అంతే, రైతు బతికే సరుకు సరే, ఒకటే సరుకు మచ్చుకు పెట్టిన దానికి ఎక్కువ రేటు చేస్తాడు, మళ్ళీ కొంచెం పక్కకున్న దానికి దీనికి 10,000 తేడా కొంటాను. ఒక్కసారి బతిలాడి ఇచ్చుడు, ఒక్కటే రైతు సరుకు రైతే అమ్ముకునేటట్టు ప్రభుత్వం చేసినాడే రైతు బాగా పడతాడు, అంతసేపు మాత్రం బాగుపడతాడు. రైతు పండించిన పంటని రైతే రేటుకి చేయాలి. ఆ రేటు అనేది రైతే దాన్ని పెట్టాలి, అప్పుడు దిగుబడి ఉంటుంది, రైతుకు లాభం ఉంటుంది. అంతసేపు దళాలు ఇప్పుడు రైతు దళాలు తీసుకుంటారా, మళ్ళీ వాడు చెప్పిన రేటుకే మనం కొనాలి. ఇప్పుడు కందులు అమ్ముతాను, కందులు వాడు చెప్పిన రేటు కొంటున్నావా, మళ్ళీ వాళ్ళు కందులు మళ్ళీ పప్పు మళ్ళీ రైతుగా ఇస్తాడు. అంటే రైతులు అంటే కొంతమంది ఉంటారు కదా, మళ్ళీ వాడు చెప్పిన రేటుకు మళ్ళీ వాడు పప్పు కొనాలి. మీరు కష్టపడతారు, మీరు ఎండల కష్టం చేస్తారు, మీరు అరిగోసలు పడతారు, పంట పట్టుకొని పోయిన తర్వాత ఎవరో ఉండి మీ పంటకు దిగుబడి దాన్ని వాళ్ళు ఆ పైసలని వాళ్ళు డిసైడ్ చేస్తారు. అట్లా రైతు గుడ్డోళ్ళే, వాళ్ళు కళ్ళు ఉన్నోళ్ళే అయిపోతారు. కష్టం అయితే మామూలుగా లేదే, కష్టం అరిగోస పడతారు కదా. వాననక పావనక పురుగు అనక 24 గంటలు చేనులోనే ఉంటాం. ఎప్పుడు తెల్లాడుతుందో 4-7-8 గంటలకు చేనులో ఉంటే మళ్ళీ 6-7 అయితే ఇంటికి వచ్చేటప్పుడు అది పురుగు వస్తారా, కలుపు బీగిపోతారు. ఆ పిడిసెలు ఉంటాయా, చీకటి పడదా మళ్ళీ పిడిసెలు తీయాలి చేనులో. తీసుకోవాలి, పట్టణానికి పోవాలి, ఏమైనా పట్టణానికి పోయి తెచ్చుకోవాలి. ఒకటే కోరిక, అది గవర్నమెంట్ ఏమైనా ఉపయోగపడి పైంట్లు ఇస్తారు చేనులో చిలకలు తిరగడానికి, పాము పురుగు
కుట్టకుంటా ఇంతవరకు వాళ్ళు పాయింట్లు ఇస్తే చేనులటానికి సేఫ్టీ రైతుకు కొద్దిగా పావో పురుగు అంటకుండా ఉంటది. ఇచ్చిందా మరి? ఇయ్యలేదు అంటున్నా, ఇస్తే బాగుంది అంటున్నా, కావాలి రైతుకు అంటున్నా. ఇస్తాడు వాడు ఎవడో తొడుగుతారు. ఇక నేనైతే మీకు అన్ని మీరేమైతే కోరుకున్నారో అన్ని జరగాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ అమ్మా. ఇన్నరా సర్కారు సార్లు రైతుల గోస అది చెప్పరానిది, అరిగోస పడతారు. గింజ పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే పంట దిగుబడి వచ్చేదాకా కూడా వాళ్ళ కష్టం అనేది తీరా దిగుబడి వచ్చిన పంటను తీసుకెళ్ళినాక కూడా గిట్టుబాటు ధర అనేది రాక చాలా కష్టాలు పడుతున్నారు. కానీ సర్కారు వాళ్ళకి నేను ఒకటే చెప్తాను, ఎంత పెద్ద స్కీములు పెట్టాల్సిన అవసరం లేదు. అన్నం పెట్టే రైతన్నకు ఖచ్చితంగా గిట్టుబాటు ధర వచ్చే ప్రయత్నం చేయిర్రి. అట్లయితేనే వాళ్ళు మనస్ఫూర్తిగా సంతోషంగా ఉంటారు. పెద్ద స్కీములు ఏం అవసరం లేదు. వాళ్ళ కడుపు నిండా తిండి ఉండి వాళ్ళు పండించిన పంటకు, వాళ్ళు చెమటోర్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర రానియ్యి. మీకు పుణ్యం ఉంటుంది జర. అన్నం పెట్టే రైతన్నను గరిగోస పెట్టకురుల్లా. ఓ ముసలాడా, రేపు పొద్దుగాల టిప్పు టప్పుగా తయారై ఉండు. పిల్లని చూసినా నేను ఏమనుకున్నా, సెంటు గిట్లా కొట్టుకొని తయారై ఉండు, సరేనా? వాళ్ళు ఎందుకో పిల్ల, నువ్వే చేసుకోరాదు. గీ ముసలన్నా నేను పెళ్లి చేసుకోవాలా? వాళ్ళు వీళ్ళు ఎందుకు చేసుకో. చేసుకుంటా. మా అమ్మ వెళ్తాను, నేను పోతాను.